పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించి పెట్టుబడుల వేట సాగిస్తున్నారు. బ్రాండ్ ఏపీ నినాదంతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమోట్ చేస్తుండగా రైజింగ్ తెలంగాణ అంటూ సీఎం రేవంత్ పెట్టుబడుల వేట సాగిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 22 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. WEF సదస్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ చేరుకున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ సీఎం బృందం 5 రోజుల పాటు పర్యటించనుంది. విజయవాడ నుంచి బయలుదేరిన చంద్రబాబు జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకున్నారు. చంద్రబాబు బృందానికి ఎయిర్పోర్ట్ లో యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారులు ఉన్నారు. సంపద సృష్టించడం కష్టం కాదు, కేర్ఫుల్ గా పనిచేస్తే ఏదైనా సాధ్యం. నేను ప్రపంచంలో ఒకటే చెప్తున్నా మీకు, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరంటే, మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామాగా మీరుండాల్సిన అవసరం ఉంది. అదే నా ఆలోచన, అదే నా విజన్, అదే నా సంకల్పం. బ్రాండ్ ఏపీ నినాదంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను దావోస్ సదస్సులో చంద్రబాబు బృందం పెట్టుబడిదారులకు వివరించనుంది. 2014 నుంచి 2019 వరకు జాతీయ స్థాయిలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ అమలులో టాప్ లో నిలిచిన ఏపీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానానికి మరింత పదును పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని అమలు చేస్తోంది. గతంలో పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి వారితో సంప్రదింపులు జరుపుతూ 21 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సహకారాన్ని ప్రభుత్వం తరపున అందించేవారు. అయితే ఇప్పుడు పారిశ్రామికవేత్తల వద్దకే మంత్రులు వెళ్లి రాష్ట్రంలోని పెట్టుబడుల సానుకూల ధోరణులను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని స్వాగతిస్తున్నారు. దీనికోసం వారికి ఏం కావాలో ఆరా తీస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు కూడా పెట్టుబడుల ప్రోత్సాహక విధానాలను అమలు చేస్తూ పోటీ పడుతూ ఉండటంతో సంప్రదింపుల ప్రక్రియకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను లోకేష్, భరత్ దావోస్ లో మార్కెటింగ్ చేస్తున్నారు. చాలా మందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఒకటే చెప్తున్నా అందరికీ, సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకి ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఓటేసేప్పుడు ఖచ్చితంగా 1 నిమిషమన్నా ఆలోచిస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నో ఇష్యూ. నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. కలిసికట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం. 1% తగ్గించాం. అది మనందరి కృషి. ఆ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేశాం. అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అన్ని రంగాల వాళ్ళు నంబర్ 1 ఉండాలి, వాళ్ళు ముందలు తీసుకెళ్ళే లక్ష్యంతో ఇప్పుడు కూడా ఆహర్నిస్తూ పనిచేస్తున్నారు. ఇక రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో పర్యటిస్తోంది. ఇందుకోసం సీఎం రేవంత్ తో పాటు మంత్రులు దావోస్ కు వెళ్లారు. గతంలో సుమారు 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన కారణంగా ఈసారి మరింత ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాగే హైదరాబాద్ ను ఫ్యూచర్ సిటీగా దృష్టి పెట్టడంతో పాటుగా కొత్తగా తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని సదస్సులో రాష్ట్ర ప్రతినిధి బృందం సదస్సులో వివరించనుంది.
మరోవైపు దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్ లోని జ్యూరిష్ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు ఒక ఫోటో దిగారు. ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో పెట్టుబడుల సదస్సుకు వెళ్లినప్పుడు తెలంగాణ నుంచి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, ఇతర మంత్రులు వెళ్లినప్పటికీ ఈ స్థాయిలో ఫోటోలు దిగలేదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోలేదు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.